ఎందుకంటే వీళ్ళందరూ ఇందులో యాక్చువల్ ఇంకా కళ్యాణ్ గారు సార్ ఫ్యాన్స్ ఎలా ఉన్నారంటే మీకు అంటే మామూలు ఫ్యాన్స్ కదా సార్ వీళ్ళు. అందులో ఈడెక్కడున్నాడు, ఉదయ్ ఎక్కడున్నా, ఎప్పుడు చూసినా జానీ పోస్టర్ పెట్టుకొని తిరుగుతుంటారు సార్. యాక్చువల్గా వాల్ పేపర్ అది చూసినప్పుడల్లా ఓకే ఇది ఇది ఈడు అంటే సార్ సీన్ బాగాలేదు సార్ కానీ అలా అని వాల్ పేపర్లో ఇలా అదే ఆలోచిస్తున్నా సార్ అంటాడు. ఆ పోస్టర్ చూసినప్పుడు ఓకే కొట్టాలి రే, నువ్వు రిమేక్ చేస్తున్నావు, మనం కొట్టాలిరా ఇది అంటే. జానీ వర్క్ అయిందా వర్క్ అవ్వలేదు తెలుస్తుంది. జానీ సినిమా లేకపోతే నేను అలాంటి రాడు సార్. ఆ జానీ రెఫరెన్స్ అనేది ఫస్ట్ నేను పేపర్ మీద పెట్టిన లైన్, అది పెట్టే కథరా సెకండ్ మీకు ఎప్పుడు చెప్పాలి ఆ విషయం. నేను ఆ సినిమాని సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి ఈ సినిమా అంటే ఎంత రిస్క్ అంటే ఈ సినిమా ఆడుతుందనే ధైర్యంతోనే అసలు పెట్టాను. లేదంటే అరే వీడేంట్రా ఓకే జానీ పెట్టాడు ఇది అలానే ఉందిరా అని అనకూడదు, రేపు ఇది కొట్టాలి ఎందుకంటే దట్ డిజర్వ్స్ బిగ్గర్ ప్లేస్ అని యాక్చువల్గా. సో వీళ్ళు లైక్ నిఖిల్ ఎక్కడ వచ్చాడా రే. సో నిఖిల్ నాతో పాటు అంటే వాడు చిన్నప్పుడు నిఖిల్ వేసుకుని వచ్చి నాకు బాగా తెలుసు. నాతో పాటు షార్ట్ ఫిల్మ్స్ చేశాడు, సాహో టీజర్, మన ఓజీ ట్రైలర్ కట్ చేశాడు అనమాట దానా. సో ఈ